Hello guys, namaste, vanakkam, welcome back to our YouTube channel. Nenu mi Venkatesh Gudupati. Hope you are all doing fantastic. We told you this comeback is very personal and we wanted to bloody prove it. మేమైతే కంటెంట్ క్రియేషన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము. దాంట్లో ఫస్ట్ స్టెప్గానే నేను మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. నాకున్న బైక్ పిచ్కి నేను మోటో వ్లాగింగ్ ఎప్పుడో స్టార్ట్ చేయాలి. చాలా టైం వేస్ట్ చేశాను. ఇంకా డిలే వద్దు, పదండి యూట్యూబ్ని తగలెట్టేద్దాం. మరి మోటో వ్లాగింగ్ అయితే నేను ఈ ఫోన్తో చేయలేను కదా, మనకైతే పక్కా యాక్షన్ కెమెరా ఒకటి కావాలి. సో నేను ఒక యాక్షన్ కెమెరా అయితే ఆర్డర్ చేశాను, అది ఈరోజే వచ్చింది. ఫస్ట్ దాని అన్బాక్సింగ్ చూసేద్దాం. నేనైతే ఒక యాక్షన్ కెమెరా పర్చేస్ చేశానని చెప్పా కదా, అది ఇదే. దిస్ ఈస్ ది GoPro Hero స్పెషల్ బండిల్. దిస్ స్పెషల్ బండిల్ ఇంక్లూడ్స్ ఏ కెమెరా, ఏ హ్యాండ్లర్, 2 Enduro batteries, 1 SanDisk 64GB SD card and few mounts to stick on. ఈ GoPro 13 యొక్క అన్బాక్సింగ్, ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ రివ్యూ వీడియోస్ ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కూడా లేవు. నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. ఈ కెమెరాని అయితే నేను చాలా 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 తక్కువకు పర్చేస్ చేశాను. దీని కాస్ట్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఈ GoProని టర్న్ ఆన్ చేయడానికి చేయాల్సిన చాలా చిన్న స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ సైడ్ ఉన్న హింజ్ అయితే తీసేయండి. తర్వాత మీకు వాళ్ళు ప్రొవైడ్ చేసిన 64GB SD కార్డ్ అయితే ఈ స్లాట్లో ఫిక్స్ చేయండి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఎండ్యూరో బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని ఇలా పుష్ చేయండి, అంతే సెట్. తర్వాత ఈ డోర్ అయితే పెట్టేసి ఫిక్స్ చేసేయండి. ఈ GoPro యొక్క బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. ఇదైతే చాలా రగ్డ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ చూస్తే ఫస్ట్ లెన్స్ ఉంది, అండ్ ఇక్కడ ఒక మినీ స్క్రీన్ ఉంది. దీని కనుక వెనక్కి తిప్పితే ఇక్కడ మనకు మెయిన్ స్క్రీన్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంటర్ఫేస్ మొత్తం సెట్ చేయొచ్చు అండ్ UI మొత్తం యాక్సెస్ చేయొచ్చు. SD కార్డ్ అండ్ బ్యాటరీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరైతే GoPro సైడ్లో ఒక పవర్ బటన్ కనిపిస్తుంది, దాన్ని అయితే ఒక సింగిల్ ప్రెస్ చేయండి. మీకైతే ఇలా బీప్ సౌండ్ వస్తుంది. దాట్ మీన్స్ GoPro అయితే టర్న్ ఆన్ అయినట్టు. ఈ GoProలో చాలా ప్రీసెట్స్ ఉన్నాయి. మెయిన్లీ లీనియర్, వైడ్, సూపర్ వ్యూ, హైపర్ వ్యూ, నైట్ అండ్ వర్టికల్. ఫస్ట్ లీనియర్. ఒకవేళ మీరు మీ ఫీల్డ్ ఆఫ్ వ్యూని రెస్ట్రిక్టెడ్గా ఉండాలి అనుకుంటే చూస్ లీనియర్ లెన్స్. ఇట్ ఈస్ అ బిట్ నారోవర్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టెబిలైజేషన్. Second, wide. It provides 30% wider view than the linear lens. Moto vlogging అయితే ఇది బెస్ట్ ప్రీసెట్ అసలు. నెక్స్ట్ సూపర్ వ్యూ. ఈ మోడ్లో వీడియోని 4:3 ఆస్పెక్ట్ రేషియోలో క్యాప్చర్ చేసి ఆ వీడియోని 16:9 రేషియోకి స్ట్రెచ్ చేస్తుంది. సో దాట్ యూ గెట్ దట్ ఇమర్షన్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి హైపర్ వ్యూ. ఈ మోడ్లో వీడియోని 80:7 ఆస్పెక్ట్ రేషియోలో క్యాప్చర్ చేసి 16:9కి స్ట్రెచ్ చేస్తుంది.
అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ 177 degrees ఆఫ్ వ్యూ. అండ్ మీరు చూస్తే ఇన్స్టా 360లో వీడియో క్యాప్చర్ చేసినప్పుడు సరౌండింగ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఎట్లా అయితే వెనక్కి మూవ్ అవుతున్నట్టు ఫీల్ వస్తుందో సేమ్ అదే వ్యూ అండ్ సేమ్ అదే ఫీల్ ఈ హైపర్ వ్యూ మోడ్లో కూడా వస్తుంది మీకు. సో నేనైతే ఇప్పుడు గోప్రోని నైట్లో షూట్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో వీడియో క్యాప్చర్ అనేది చూస్తున్నారు కదా, ఇక్కడైతే డీసెంట్ అమౌంట్ ఆఫ్ లైట్ అయితే ఉంది. సో నేను ఇప్పుడైతే లీనియర్ ప్లస్ హొరైజన్ లాక్లో అయితే నేను వీడియోని షూట్ చేస్తున్నాను. 4K 60 FPS 16:9 ఫ్రేమ్ రేషియో. లెన్స్ అయితే లీనియర్ లెన్సే, డిజిటల్ లెన్స్ వచ్చేసి. సో నేనైతే వైడ్ కానీ సూపర్ వ్యూ కానీ హైపర్ వ్యూ కానీ అయితే నేను వాడట్లేదు. మోటో వ్లాగ్ చేసేటప్పుడు నాకు జస్ట్ ఈ లీనియర్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అదైతే సరిపోతుంది. నాకు జస్ట్ వైడో లేకపోతే సూపర్ వ్యూ అవసరం లేదు అసలు. ఇది వచ్చేసి అమీన్పూర్ లేక్. ఇది మొత్తం పార్క్ వాకింగ్ ట్రాక్ అనమాట. సో జస్ట్ మీకు నైట్ వీడియో అనేది ఎంత క్వాలిటీగా ఉందనేది చూపించడానికి అయితే నేను షూట్ చేయడానికి అయితే వచ్చాను. ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టైం అయితే వచ్చేసి అరౌండ్ 12:40 అయింది. DJI Osmo Action 5 Pro ఉంది అండ్ InstaAce Pro ఉంది. అవి రెండు అయితే లో లైట్లో చాలా బెటర్ పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ GoPro 13 అయితే మాత్రం లైటింగ్ అయితే మాత్రం చాలా డీసెంట్ ఉండాలి. వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైట్ ఉంటే మాత్రమే వీడియో కూడా మంచి డీసెంట్ క్వాలిటీలో ఉంది. లేదు అంటే చాలా పూర్ వీడియో క్వాలిటీ అసలు. నేను దానికి కూడా మీకు ఒక శాంపుల్ అనేది ఇంక్లూడ్ చేస్తాను, లో లైట్ కండిషన్స్లో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, నైట్ మంచి లైట్ ఉంటే ఎట్లా పర్ఫామ్ చేస్తుందని. అండ్ వన్ మోర్ సజెషన్, మీరు కనుక ఎవరైనా BHEL ఆర్ అమీన్పూర్ ఈ దగ్గరలో ఉంటే మాత్రం ఈ లేక్ అయితే విజిట్ చేయండి. అసలు వెరీ మంచి ప్లేస్ అసలు. నేను 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ నేను, మా ఫ్రెండ్ అండ్ ఇంకొక 3 to 4 bunch ఆఫ్ పీపుల్ అయితే వాకింగ్ వచ్చేవాళ్ళు అంతే. బట్ ఇప్పుడైతే ఇది చాలా ఫేమస్ అయిపోయింది. మార్నింగ్ ఈవినింగ్ కూడా తెగ నడుస్తున్నారు, వాకింగ్ వస్తున్నారు. బయట ఫుడ్ ట్రాక్స్ ఎక్కువైపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి వర్టికల్. మీరు ఇన్స్టాలో రీల్స్ ఆర్ యూట్యూబ్లో షార్ట్స్కి వీడియో క్యాప్చర్ చేయాలనుకుంటే యూజ్ దిస్ ప్రీసెట్. ఈ మోడ్లో వీడియోని 9:16 రేషియోలో మీకు వీడియోని క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఆల్సో మీకు డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నా. డూ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఫ్యూచర్ డేస్లో రీల్స్ కూడా పోస్ట్ చేయబోతుంది. నేనైతే ఈ GoPro Hero 13ని 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ బెస్ట్ ఇన్ ఇట్స్ బడ్జెట్, బెస్ట్ ఇన్ ఇట్స్ సెగ్మెంట్. మేజర్గా అందరికీ 2 డౌట్స్ ఉంటాయి, అవి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజ్ GoPro Hero 13 రియల్లీ బెటర్ దాన్ ఇట్స్ ప్రీవియస్ వర్షన్స్? ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్. నేనైతే ఇప్పుడు దాకా యూజ్ చేసిన ఈ 2 months టైంలో ఎప్పుడు కూడా ఇది ఓవర్ హీట్ అవ్వలేదు, ల్యాగ్ అవ్వలేదు, దాని అంతటా అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం చూడలేదు నేను. ఇట్ ఈస్ బెస్ట్. కమింగ్ బ్యాక్ టు సెకండ్ క్వశ్చన్, ఈజ్ GoPro Hero 13 రియల్లీ బెటర్ దెన్ Osmo Action 5 Pro? ఇన్ మై ఒపీనియన్ బడ్జెట్ ప్రకారం అయితే GoPro Hero 13 ఈజ్ బెటర్. ఒకవేళ మీకు కనుక బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటే గో ఫర్ Osmo Action 5 Pro. బికాస్ దానికి ఛార్జింగ్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మ్యాగ్నెటిక్ లాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, లాంగ్ సెల్ఫీ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ బెస్ట్. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. బట్ సిన్స్ నా దగ్గర అంత బడ్జెట్ లేకపోవడం వల్ల నేనైతే GoPro Hero 13తో అడ్జస్ట్ అయిపోతున్నా ప్రస్తుతానికి. బట్ ఇఫ్ ఐ హ్యాడ్ ఎ ఛాన్స్ ఐ విల్ గో ఫర్ Osmo Action 5 Pro. ఇందాక నుంచి బడ్జెట్ 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 అని తెగ దొబ్బేస్తున్నా కదా. ఈ GoPro Hero 13 నేను ఎంత కొన్నానో తెలుసా? అక్షరాల 32,219 రూపాయలు. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 49,900 ఉంది. బట్ కార్డ్ ఆఫర్స్, EMI ఆఫర్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత నాకు 32,000కి వచ్చింది. దిస్ ఈజ్ ది బెస్ట్ ఆఫర్. మీరు కెమెరా ఒక్కటే పర్చేస్ చేసినా సరే ఇట్ ఈస్ అరౌండ్ 33,000. నేను ఈ స్పెషల్ బండిల్ని పర్చేస్ చేయడం వల్ల నాకు ఈ బాక్స్ కలిసి వచ్చింది, ఒక హ్యాండ్లర్, 2 బ్యాటరీస్ వచ్చాయి. అండ్ నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే ఈ GoProని జస్ట్ ఈ బాక్స్లో పెట్టేసి నేను ఈజీగా ట్రావెల్ చేస్తున్నా, ఈజీగా క్యారీ చేస్తున్నా. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.
కెమెరా పోతుంది, స్క్రాచెస్ పడిపోతాయి అని భయం కూడా లేదు. ఒకవేళ మీరు కూడా ఫ్యూచర్లో గోప్రో పర్చేస్ చేయాలనుకుంటే సింగిల్గా కెమెరా ఎప్పుడూ తీసుకోవద్దు. అయితే కాంబో ఎడిషన్స్ లేకపోతే బండిల్ ఎడిషన్స్ మాత్రమే తీసుకోండి. దీస్ ఆర్ ది బెస్ట్ అసలు. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ మై రివ్యూ. చలో గైస్, మేమైతే చాలా కష్టపడ్డాం. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.